హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి విండోస్ని రాస్బెర్రీ పైలో ఎలా బూట్ చేయాలి. ఫస్ట్ మీ ఎస్డి కార్డ్ని తీసుకొని మీ ఎస్డి కార్డ్ స్లాట్లో ఇంజెక్ట్ పెట్టాలి. అప్పుడు మీకు ఒక సౌండ్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మీకు డిటెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన ఐఎస్ఓ ఫైల్ దీంట్లో ఉందన్నమాట. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఈ వెబ్ బ్రౌజర్ని మీరు ఓపెన్ చేయండి. మీరు ఫైర్ ఫాక్స్ వాడుతుంటే ఫైర్ ఫాక్స్ ఏదో ఒకటి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే, మీరు విండోస్ 11 కావాలంటే విండోస్ 11 వాడండి. విండోస్ 11 23H2 అదే లాస్ట్ సపోర్టెడ్ వర్షన్ అనమాట. రాస్బెర్రీ పై విండోస్ ఆన్ రాస్బెర్రీ పై ఇది ARM64 ISO డౌన్లోడ్ అని కొట్టండి. మీకు ఇంటర్నెట్ ఆకే లింక్ వస్తుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ మీరు దీంతో పాటు విండోస్ ఆన్ ఆర్ దీన్ని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఇట్లా వస్తుంది, దీన్ని కొట్టండి. ఇక్కడ పైకి పోయినట్లయితే మీకు డౌన్లోడ్స్ అని వస్తుంది. ఇవ్వండి, వచ్చింది కదా. ఉండండి, డౌన్లోడ్ వర్షన్ 2.3.1 అని వచ్చింది కదా. ఇప్పుడు డౌన్లోడ్ కొట్టేసాం. ఇప్పుడు ఇక్కడ వస్తుంది డౌన్లోడింగ్ అని. ఇదిగోండి, మీ ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసినాక దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. దాని తర్వాత మీరు అప్లికేషన్ అని ఒకటి ఉంటుంది కదా. ఫస్ట్ మీరు దీన్ని మీ రిలయబుల్ సోర్స్లో పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇది డౌన్లోడ్స్లో ఉంటుంది. మీ డ్రైవ్లోకి మార్చుకోండి. మీ డ్రైవ్లోకి మార్చుకున్నాక మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే పైన ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొట్టండి. అప్పుడు మీకు నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అని కొట్టేశారంటే ఇంకా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మీరు రెడీ ఒక ఫైల్ ఉంది కదా, వార్ సింబల్ విండోస్ 10 సింబల్ వేసి దాంట్లో లోపల చిన్న రాస్బెర్రీ పై ఐకాన్ వేసి ఉంటుంది కదా, దీన్ని కొట్టి డబుల్ క్లిక్ చేయండి. దాని తర్వాత మీ యువర్ పీసీ ఈజ్ ప్రొటెక్టెడ్ అట్లా ఇట్లా వస్తుంది. మీరు దాన్ని ఏం పట్టించుకోబడలేదు. రన్ ఎనీవే అని కొట్టాలి. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఎస్ అని కొట్టండి. మీకు ఇలా వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసినాక దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇదిగోండి, మీ డివైస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 4 దాకే సపోర్ట్ చేస్తుంది. 2, 3, 4. ఇదిగోండి, మీరు మీ డివైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2, 3 లేదంటే 4. నాది 3 కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మీ ఎస్డి కార్డ్ని ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకేం సెలెక్ట్ చేసుకోకూడదు. ఇదిగోండి, ఎస్డి కార్డ్ రిమూవబుల్ మీడియా నా 30 GB. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను. దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇమేజ్ ఫైలు ఇది చూడండి ఏమొచ్చింది. ARM64 బిల్డ్ 18.32.18.362 అదొక్కటే మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు ప్రాజెక్ట్ వెబ్సైట్లోనే ఇస్తాడు. మనం దీంట్లో వచ్చేసి మనది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇమేజ్ నాది నా పెన్ డ్రైవ్లో ఉంది కాబట్టి నేను కిందకు వచ్చి నా యూఎస్బి డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి 23H2 దాకే లాస్ట్ సపోర్టెడ్ ఆర్మ్ ఇమేజెస్ అనమాట. విండోస్ ఆన్ ఆర్కి మౌంటింగ్ ఐఎస్ఓ ఇమేజ్ అని వస్తుంది. మీరు అవేం చూడబడలేదు. దాని తర్వాత ఫెమైన్ బిల్డ్ అని వస్తుంది. మీరు కావాలంటే మార్చుకోవచ్చు. నేను ప్రొఫెషనల్ పెట్టుకుంటున్నాను. ప్రొఫెషనల్ పెట్టుకున్నాక నెక్స్ట్ అని కొట్టేయండి. యాక్సెప్ట్ అని కొట్టండి. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి యాక్సెప్ట్ అని కొట్టండి. డౌన్లోడింగ్ రిక్వైర్డ్ ఫైల్స్ అని వచ్చేస్తుంది. మీరు ఇంకేం చేయలేదు, ఇన్స్టాల్ అని కొట్టాలి. ఫార్మాటింగ్ టార్గెట్ అని వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేయబడలేదు. మీరు కాకపోతే మీ డివైస్ని మీ ఎస్డి కార్డ్ని ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు ఇప్పుడు ఇక్కడ డివైస్ ఉంది కదా, ఈ డివైస్ని ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకు అన్వాంటెడ్ డేటా లాస్ అవుతుంది. దాని తర్వాత మీ డేటాని ఎట్లా రికవర్ చేయలేం, క్లౌడ్ బ్యాకప్ ఉంటే తప్ప.
ఇది మీ ఎస్డి కార్డ్ స్పీడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నా ఎస్డి కార్డు ఫాస్ట్దే కాబట్టి గబాన్ అయిపోతుంది. అదే కొన్ని ఎస్డి కార్డులు ఉంటాయి. అంటే నా ఫస్ట్లో హెచ్పిది వాడుతున్నాను 64 GB. అది ఎంత స్లో అంటే 3 గంటలు పట్టింది ఈ విండోస్ అండ్ ఆర్కి కంప్లీట్ అవును. అదే దీంట్లో అయితే 5 minutesలో అయిపోద్ది. అదే నా పెన్ డ్రైవ్ అయితే ఒక 2-3 minutesలోనే అయిపోతుంది. ఇదన్నా లైట్గా ల్యాగ్ అవుతుంటుంది. ఇదిగోండి ఇన్స్టాలింగ్ విండోస్ అని వచ్చేసింది. చూసారా, ఆడే ఇచ్చేసింది. టైం డిపెండ్స్ ఆన్ సారీ, ఏదో యాంటీవైరస్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ గెట్టింగ్ రెడీ అని ట్రై చేద్దాం. అంటే నా యాంటీవైరస్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు వస్తుందిలే, ఇప్పుడు వస్తుంది. మీరు మీ విండోస్ ఆన్ ఆర్ని కొన్ని సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మీరు విండోస్ 11 కానీ 10 వరకే వస్తుంది. దానికి మించిన విండోస్ అంటే విండోస్ 8 కానీ విండోస్ 7 కానీ రన్ కాదు. ఇదిగో ఇన్స్టాలింగ్ వచ్చేసింది. ఇందాకేలాగే ప్రాబ్లం వస్తుంది. ఎందుకో చూస్తాను ఆగండి. అది ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం ఈ వార్ని రన్ చేసేటప్పుడు మనం దీన్ని అడ్మినిస్ట్రేటర్ లాగా రన్ చేయాలంట. ఒకసారి సెలెక్ట్ కాలేదా, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఎస్ అని కొడదాం. ఇదిగోండి ఇప్పుడు విజార్డ్ మోడ్ మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. ఈసారి ఐఎస్ఓ కానీ నా పీసీలోనే పెట్టుకున్నాను, నాది సెలెక్ట్ చేసుకున్నాను. మన ఎస్డి కార్డ్ని ఒక్కటే సెలెక్ట్ చేయాలి, ఇంకేం పెట్టినా మొత్తం ఎగిరిపోతుంది. నెక్స్ట్ ఇమేజ్ కానీ మనం ప్రొఫెషనల్ బిల్డ్ నార్మల్ ఫెమైన్ బిల్డే పెట్టుకుందాం, ఎందుకన్నా మంచిది. అదేమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ గోవింద తూర్పుకి తిరిగి గోవింద నామాలు చెప్పాల్సి వస్తుంది. ఎట్టునింది అట్టే ఉంచి నెక్స్ట్ డౌన్లోడింగ్ రిక్వైర్డ్ ఫైల్స్ అంట. సరే చూద్దాం. నెక్స్ట్ కొట్టాము ఫార్మాటింగ్ టార్గెట్ డివైస్. ఇంకేమన్నా ఎర్రర్ వస్తే గోవింద. ఫార్మాటింగ్ టార్గెట్ అని ఇందాకగానే అయిపోయింది. ఫార్మాటింగ్ ఏమో నార్మల్ దీని పేరుంది, ఆ విండోస్ ఇన్స్టాలేషన్కే కాలేదు. అదైనా అయితే బాగుండు. ఇదిగోండి కింద ఇచ్చేస్తున్నాడు వార్ ప్రాజెక్టుడు. ఈ ప్రాజెక్టు రాస్బెర్రీ పై ఫౌండేషను లేదంటే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఏం నాకు డబ్బులు ఇచ్చి చేయించట్లేదు, నేను ఒక్కనే చేసుకున్నాను. మీరు కావాలంటే ఇండి కాంట్రిబ్యూట్ డొనేట్ అని ఇచ్చినాడు పైన. ఇది నేను వెబ్లో వచ్చింది, ఇది బయట ఒరిజినల్. ఇది ఉండాలి. ఇది మీరు క్లోజ్ చేసుకున్నా పర్వాలేదు, ఇది వరకు కన్ఫర్మ్ ఉండాలి. అది అడ్మినిస్ట్రేటర్గా ఎందుకు ఉండాలి అనుకుంటే, మీ డివైస్ విండోస్ అనేది ప్రతి ఒక్కదానికి మీకు పర్మిషన్ లేదు. మిమ్మల్ని కొన్ని అడుగుతుంది, కొన్ని అడగకుండానే వదిలేస్తుంది. అందుకే మనం అడ్మినిస్ట్రేటర్ అంటే విండోస్ సిస్టమ్ కోడ్ని ఓవర్ రైట్ చేస్తుంది. అంటే నువ్వు నాకు అన్ని పర్మిషన్లు నాకు యూజర్ ఇచ్చాడు అని ఒక డేటా చూపిస్తుంది విండోస్కి. అప్పుడు ఓకే అన్నీ అంటే ఇప్పుడు నీ డివైస్లో ఉండే స్టోరేజ్ నుంచి ఎస్డి కార్డ్ కాపీ చేయడానికి అవన్నీ ఒప్పుకుంటుంది విండోస్. ఇదెందుకో ఇందాక నుంచి ఫార్మాటింగ్ టార్గెట్ డివైస్ అనే దగ్గరే స్టక్ అయిపోయి ఉంది. ఏమన్నా మూవ్ అవుతుందా, బాగుంటుంది. మూవ్ అయ్యి విండోస్ ఇన్స్టాల్ అయితే బాగుంటుంది. ఇది ఇందాక నుంచి ఫార్మాటింగ్ టార్గెట్లోనే అయిపోయి ఉంది. ఏమన్నా డివైస్ ప్రాబ్లమా లేదంటే డ్రైవర్స్ ప్రాబ్లమా అర్థం కావట్లేదు. చూద్దాం. ఇప్పుడు క్రియేటింగ్ పార్టీషన్స్ అని ఇప్పుడు వచ్చింది ఒక 5 నిమిషాల తర్వాత. ఇప్పుడు క్రియేటింగ్ పార్టీషన్స్ దగ్గర మళ్ళీ అయిపోయి ఉంది. 5 నిమిషాల తర్వాత అవుతుందేమో చూద్దాం.
ఇది దీని పాటికి ఇది చేసేసుకుంటుంది. ఇది ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టేటట్టుంది క్రియేటింగ్ పార్టీషన్స్ అవన్నీ అయిపోయినాక విండోస్ ఇన్స్టాల్ అయిపోతుంది. దాని తర్వాత మనం నార్మల్గా అంటే మళ్ళీ రాస్బెర్రీ పైలో ప్లగ్ చేసి హెచ్డిఎంఐకి వచ్చినప్పుడు నీకు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.